కడప జిల్లా జమ్మలమడుగులో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలులో సమస్యలు ఉన్నాయని ఆరోపిస్తూ చేనేత నాయకులు ఆర్డీఓ శిరీషకు వినతి పత్రం అందజేశారు. అర్హులైన చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందడం లేదని, తండ్రి పేరు మీద ఉన్న మీటర్లను కుమారులకు అదే వృత్తిలో ఉన్న తొలగిస్తున్నారని విద్యుత్ శాఖ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం హ్యాండ్లూమ్కు 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 ఉచిత విద్యుత్ అందిస్తూ ఉంది. అయితే కడప జిల్లాలో పెద్ద ఎత్తున అర్హులకు ఇది అందనటువంటి పరిస్థితి ఉంది. దొమ్మరనంద్యాల, వేపరాల, మైలవరం, మోరగుడి, జమ్మలమడుగులో చాలామంది చేనేత కార్మికులు ఉచిత విద్యుత్ అందుకోకుండా ఉంది. అయితే కొన్ని షరతులు, లేనిపోయినటువంటి షరతులు కరెంటు ఏఈ గారు కానీ చెప్తా ఉన్నారు. అయితే మేము ఒకటే అడుగుతున్నాం, మేము మా సంఘం నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మగ్గం ఉన్నటువంటి ప్రతి కార్మికునికి ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు తండ్రి పేరు మీద మీటర్ సర్వీస్ ఉంటే తండ్రి మరణించిన తర్వాత కొడుకు అదే ఇంటిలో ఉన్న అదే సర్వీస్ మీటర్ను ఉపయోగించుకుంటున్నా కూడా కరెంటు ఏఈ గారు కానీ సంబంధిత విద్యుత్ అధికారులు వారికి ఉచిత విద్యుత్ అందించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. తక్షణం అలాంటి వాటిని ఏదో ఒక రూపంలో పరిష్కరించి నిజమైనటువంటి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించాలా. అలాగనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నేతన్న సేవకు పేరుతో ఈ ఆగస్టు 7వ తారీఖున 25,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికునికి అందిస్తామని చెప్పారు. అయితే దీంతో కూడా గత ప్రభుత్వం 70,000 చిల్లర చేనేత కార్మికులను గుర్తిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 50,000 మందిని మాత్రమే గుర్తించినట్లు గణాంక అధికారులు చెప్తా ఉన్నారు. దీనివల్ల కూడా దాదాపు 30,000 మంది చేనేత కార్మికులకు నేతన్న సేవా పథకం అందించుకోకుండా నష్టపోతారు. కాబట్టి మళ్ళా కూడా ప్రభుత్వం ఆలోచన చేసి చేనేత కార్మికులు అందరికీ కూడా నేతన్న సేవా పథకం వర్తించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నారు.